సో ఈ నా అన్వేష్ అనేటోడు ఏది వాడు అంటే వాని ఒక్కని ఛానల్ పెరగాలి కానీ వానికి ఒకటో రెండో ఛానల్ ఉన్నాయి. ఏది ఒకటి నా అన్వేషణ అని ఉంది, ఇంకోటి ప్రపంచ యాత్రికుడు ఉంది. అది కాకుండా ఇంకా ఇవి రెండు తెలుగు ఛానల్ ఉన్నాయి. అది కాకుండా ఒకటి నార్త్ ఇండియాకో ఇది హిందీలోనో ఇంగ్లీష్లో వేరే మూడు ఛానల్ ఉన్నాయి. సో వాడు ఏమన్నా చేసుకొని వాడు ఇది పోయి ఇక్కడ ఏం చూపెడతాడో అది ఏదో చూపెడుతున్నాడు, కొందరు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే లేదు. స్టార్టింగ్ లో వాడు నిజంగా ఏమంటారు ఆ కాంటెంట్ బేస్డ్ గానే పోయిండు. కానీ రాను వానికి ఎప్పుడైతే ఆడియన్స్ ఎక్కువైనరో, వ్యూస్ ఎక్కువైనాయో, ఇక ఆ వ్యూస్ పెరగడానికి వాడు చేసిన కథలు చెప్తా ఒక్కొక్కటి. తర్వాత ఏదైనా చేసుకొని వాడు బతుకుదల కోసం పోయిండు. వాడేమి బలిసి వాడి ప్యాషన్ కోసం. ఇప్పుడు కొందరు ఏంటంటే డబ్బుల గురించి ఆశించకుండా వాళ్ళ ప్యాషన్ ఓకే అంటే ఈ దీని మీద చిల్లర ఏరుకోవడం కాకుండా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రావెలింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, రకరకాలుగా ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషనేట్ తో పోయిన వాళ్ళు వేరే లెక్క. ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్స్ అని ఒక ఆయన అమెరికాలో రిచ్మండ్ లో ఉంటాడు. సో ఆయన దాదాపు ఎన్ని దేశాలు తిరిగిండు, అన్ని దేశాలు తిరిగేసిండు. ఫట్ ఆయన సొంత పైసలు మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు, తిరిగిండు. అంటే ఆయనకి అదొక రికార్డు క్రియేట్ చేయాలని కొందరికి ఉంటుంది. కొందరికేమో నిజంగా వాళ్ళు దే ఎంజాయ్. ఇప్పుడు కొందరు అమ్మాయి ఉంది వాండరింగ్ విత్ పెయింట్ అని, తెలుగు యాత్రి అని, మన గోదావరి కని అమ్మాయి. వాళ్ళు పాపం మస్తు కష్టపడుతున్నారు. ఇది పైసలు వ్యూస్ పెద్దగా లేకుండా, డబ్బులు లేకుండా, హాస్టళ్లలో ఉంటూ దేశంలో టెంట్లలో వండుకుంటూ ఏదో చేస్తున్నారు. సో ఏది ఏమైనా వీడు అడ్డదారులా అట్లా వ్యూస్ పెంచుకునే నేనేం వాడిని తప్పు పడతలేను. కానీ వానిలాగా మిగతా వాళ్ళు కూడా పాపం ఏదో 4 పైసలు సంపాదించుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇలా ఆమె ఎవరు, ఆమె పేరేంది, ఇలా మేడం అంతే అని ఒక ఆమె శ్రీవాణి టీవీ యాక్ట్రెస్ దుమ్ము ఉంటది. సో ఆమె వాళ్ళ మగుడు ఇద్దరు దుమ్ము ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి మరి వాళ్ళు ఏం పాడైంది, వాళ్ళ ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు ఆ మేడం అంతే అంటే ఆమె దానిలో నీకు ఎంటర్టైన్మెంట్ దొరకదు. పోనీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియలేని ముచ్చట ఏమైనా తెలుసుకుందామంటే అది ఉండదు. అయినా సరే ఆమెకు అన్ని వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు వచ్చిన పైసలతోటి ఆమె ఇల్లు కొనుక్కుందాం, 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన ఇంటికి అని చెప్తున్నారు. 2 రకాలుగా వీడియోల వల్ల 2 రకాలుగా లాభం కావాలి సోషల్ మీడియాలో. అయితే మనకు తెలియని సమాచారం తెలవాలి. ఇప్పుడు డాక్టర్ శ్రావణ బుగ్గారెడ్డి ఒక ఆమె పెడుతున్నది, డాక్టర్ గైనకాలజిస్ట్. సో అందులో ఒక 10 వీడియోలలో ఒక 2 వీడియోలలో అంటే మనకు తెలియని కొత్త విషయం అన్న తెలుస్తుంది. అయితే కొత్త విషయం అన్న నాలెడ్జ్ అన్న తెలవాలి. లేదు అంటే సినిమాలు అనుకో, ఇప్పుడు అదేంది మొన్న సినిమా వచ్చింది వెంకటేష్ది, ఎంటర్టైన్మెంట్ నవ్వుకునుడు, ఓ పాట చూస్తే ఒక సంతోషం అనిపించడు. ఐదో ఎంటర్టైన్మెంట్ అన్న దొరకాలి, అందులో వినోదం అన్న రావాలి, లేదు అంటే సమాచారం అన్న దొరకాలి. ఈ 2 కాకుండా కూడా టైం పాస్ కోసం సీరియల్ చూసినట్టుగా అట్లా చూస్తున్నారు. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు అమ్మ చేతి వంట ఆమె మనకు తెలియని వంటలు చేసి అవి చేసి వాళ్ళు తింటారా అంటే మళ్ళీ వారెత్తారు వాళ్ళు. కానీ మనకు అట్లా చూపెడతారు. అవి మనం ఇంట్లో చేసుకుంటే మనం తినలేము. మనకు తెలియని వంటలు ఏం కావు అవి. అయినా సరే ఆమె పెడుతుంది, వీళ్ళు చూస్తారు, ఆమెకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు. ఇట్లా రకరకాల ఉన్నారు. ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయినాక వాళ్ళు 4 పైసలు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలా మంది అయిపోయారు. కొద్దిగా వాళ్ళు ఏం చెప్తున్నారు రిపోర్ట్లు, నిద్రపోతలేరు చక్కగా. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, భారతదేశంలో ఎక్కువ ఉన్నది, చైనాలో ఉన్నది, ఏషియాలో ఎక్కువ ఉన్నది. సో ఉన్నప్పుడు అమెరికా ఛానల్ కూడా వాళ్ళు ఇండియా కాంటెంట్ ఎక్కువ చూపెడుతున్నారు. ఎందుకని ఎక్కువ వ్యూస్ వస్తాయని. అంటే ఎవడైనా సరే సోషల్ మీడియాలో 4 పైసలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అది పైసలు ఉన్నోడు లేనోడు, అమెరికను, ఇండియను, ఇంకోడు ట్రై చేస్తున్నారు. రైట్ కదా. ఒకప్పుడు టీవీ ఛానళ్ళు బతికేటోళ్ళు అడ్వర్టైజ్మెంట్ల మీద, ఏమంటారు ప్రమోషన్స్ మీద. ఇప్పుడు ఏమైపోయింది, అది ప్రతి ఒక్కడు మీడియా అయిపోయాడు, ప్రతి ఒక్కడు టీవీ ఛానల్ అయిపోయాడు. సో ఆ పరిస్థితులలో వాడు సంపాదించుకోగా మనం వద్దంటలేము, వానికి వ్యూస్ రాంగ్ వద్దంటలేము. కానీ నీవు ఎదగడానికి మిగతా అందరిని దొక్కేస్తా అని అటువంటి ఆ భావజాలం ఉన్నది, అది కరెక్ట్ కాదు. లాస్ట్ ఆ మరి మెయిన్ ఛానల్లో పెట్టాడు అవి. ఎందుకంటే ఆ మెయిన్ ఛానల్ ఓన్లీ ట్రావెలింగ్ రిలేటెడ్ పెడతాడు. ఇంకో ఛానల్ పెట్టుకుంటాడు ప్రపంచ యాత్రికుడు అని. గల్లా అందరి మీద లాస్ట్ 4-5 వీడియోలు చూడండి. లేకపోతే ఈవెన్ నాన్ వేసిన ఛానల్లో స్టార్టింగ్ లో వీడియోలు చూడండి. నాకు ఎంసీఎం చేసిర్రు, నా ఎంసీఎం చేసిర్రు, నా వ్యూస్ అని లేకుండా చేసిర్రు, వానికి ఏం లేకున్నా వానికి ఉమా ట్రావెల్ అనికి వస్తుంది, ఇంకోనికి వస్తుంది, వానికి ఏమొస్తుంది నీకేందిరా?
అంటే వాడు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే వాడికి వ్యూస్ పెరుగుతాయి. ఏమి బతుకురా ఇది, చెప్పండి మిత్రులారా. సో ఇట్లా ఈ లాస్ట్ 4-5 వీడియోస్ అయితే ఏం పెడుతున్నాడు, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అని వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ జైల్లో పెట్టి పెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఆ లోకల్ నాని, ఆయన కూడా వైజాగ్ ఆయన లోకల్ బాయ్ నాని అంటారు, ఆయనకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఆయనకి పైసలు వస్తున్నాయి, వీడు ఏం చదువుకోకుండా గిన్ని పైసలు ఎట్లా వస్తున్నాయి అని వీనికి మనసు పడతలేదు. వీనికంటే ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు, వీనికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని. అరే వానికి ఉంటే నీకేం పోయిందిరా, వానికి ఉంటే సంతోషవాడు. ఇప్పుడు అందులో ఏ ముచ్చట లేకపోతే ఎవరు చూడరు. అది లోకల్ బాయ్ నాని కానీ ఇంకోటి కానీ అందులో ఆ లోకల్ బాయ్ నాని చెప్పేదాన్ని ఎంతో కొంత విషయం ఉండొచ్చు. ఎందుకు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు? ఆయన డబ్బులు సంపాదించుకుంటే నీకేం వచ్చింది? ఎస్, బెట్టింగ్ యాప్స్ గురించి నేను మాట్లాడతా. సో అయితే లోకల్ బాయ్ నాని గురించి అట్లా పెట్టిండు. ఆ తర్వాత ఏం పెట్టిండు, ఇది లోకల్ బాయ్ నాని తర్వాత ఇయ్యాలనుకుంటా పల్లవి ప్రశాంత్ మీద పెట్టిండు, రైతు బిడ్డ గానే కాదని పెట్టిండు. తర్వాత ఏం పెట్టిండు, ఆ యొక్క సన్నీ యాదవ్ ఆయన బైక్ మీద ఎన్నో దేశాలు తిరిగినాయని ఆయన పోతాడు, అయితే ఆయన మీద పెడుతున్నాడు. ఏమని, ఆయన అంట ఏదో ఒక దేశం నుంచి ఇంకో దేశం మధ్యలో పోయేటప్పుడు సముద్రం ఉన్న దగ్గర ఆయన బైక్ ని పడవలో పెట్టుకొని, అది షిప్ లో పెట్టుకొని ఆ దేశం పోయినాక బైక్ తీసుకొని నడిపిండు. అది తప్ప అంట. ఆ దేశం బైక్ మీద పోతారంట. ఎట్లా పోతారా, నీళ్ళల్లో బైక్ మీద పోతారా? అరే నాన్ వేసిగా చెప్పండి మిత్రులారా. బైక్ మీద పోయిందంటే సముద్రంలో ఎట్లా బైక్ నడిపొస్తుంది? 70% భూమి నీళ్ళే ఉన్నాయి. ఉన్నప్పుడు 25% భూమిలో ఎట్లా పోతారా? ఒక ల్యాండ్ అక్కడి నుంచి ఎట్లా పోస్తుందిరా? అయితే ఫ్లైట్లన్న పెట్టుకొని పోవాలి, షిప్లన్న పెట్టుకొని పోవాలి. అదే ఏడ ల్యాండ్ ఉంటే ల్యాండ్ మీద బైక్ నడుపుతాడు, నీళ్ళ మీద నడపలేడు కదా వాడు, గాల్లో నడపలేడు కదా. తప్ప అది. దాని మీద వీడు వీడియో చేసి వాడిని అవమానిస్తాడు. వీడు చేస్తున్నాయని సొక్క పనులు, మిగతా వాళ్ళందరూ ద్రోహులు. చెప్పండి మిత్రుల దయచేసి. ఈ నాన్ వేష్ గాడు వాడికి వైజాగ్ లో వాడి నేటివ్ వైజాగ్. ఓకే, వాడు షిప్ లో పనిచేసిండు, చాలా ఎన్నో ఏళ్ళు పనిచేసిండు. ఏ జాబ్ రాక షిప్పలు ఎత్తుడు, చిప్పలు గాడు అట్లాంటి పనులు చేసిండు. వాడు చేసినాక ఇక వానికి అలా బోర్ కొట్టి లేకపోతే కరోనా అప్పుడు వాని ఉద్యోగం పోయినట్టుంది. అప్పుడు ఏం చేసిండు అంటే వాడు ఈ ట్రావెలింగ్ అని పెట్టి అట్లా వాడు దేశాలు తిరిగి అట్లా వాడికి, ఎందుకంటే ఆ షిప్లో పని చేసినప్పుడు అన్ని దేశాల గురించి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి వాడు తిరిగిండు. ఏ దేశం పోయినా ఆడ ఏముంటది, ఏం చూపెట్టవచ్చు, అక్కడ వానికి భయము అవన్నీ లేకుండా వాడు అన్ని దేశాల మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ అనుభవంతో అన్ని దేశాలకు పోయిండు. చూపెట్టు, వద్దంటలేము. కానీ అబద్ధాలు చెప్పడము, లేకపోతే ఇంకోటి నాకు ఇంకా బాధ ఎక్కువ అవుతుందంటే వాడు రాజకీయాల మీద 1% అవగాహన లేకుండా రాజకీయాల గురించి మాట్లాడతాడు. తర్వాత అక్కడ పోయి ఓకే ఆ స్థలం అట్లుంది ఇట్లుంది చెప్పు, వద్దంటలేదు. కానీ అక్కడున్న చరిత్ర మొత్తం అబద్ధం చెప్తాడు. ఎందుకంటే మనకు అవగాహన లేదు. అవగాహన లేకపోతే మినిమం రీసెర్చ్ చేసినాక చెప్పు. అది కాకుండా ఇక పొద్దుగా లేస్తే మీరు ఏ వీడియోనో చూడండి, అమ్మాయి లేకుండా వాడు ఒక్క నిమిషం కూడా బతకలేడు. వాడు ఇదేంత అంటే ఎందుకు చేస్తుండే అమ్మాయి? వానికి 2 రకాలుగా లాభం అమ్మాయితోటి. ఒకటి, ఆడపిల్ల ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంది, వానికి ఈ కోరికలే ఎక్కువ ఉన్నాయి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మిగతా అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు కదా, వాళ్ళు అట్లా చేస్తలేరు కదా. వాళ్ళు సోలోగానే పోతున్నారు. రవి తెలుగు ట్రావెల్ అయినా సోలోగానే పోతుంటే సోలోగానే చూపెట్టిండు కదా. పక్కన అమ్మాయిని పెడితేనే చూస్తారు అనలే కదా. నీ కాంటెంట్ మంచిగా ఉంటే నువ్వు చెప్పే దానిలో విషయం ఉంటే చూస్తారు కదా. రైట్? నువ్వు ఏ వీడియోలో చూడు, ఎందుకు వస్తుంది అమ్మాయి? దానికి తినదరక్క, దాని టైం పాస్, దాన్ని వదిలేసి వీడు ఒక్కడే మనగాడు ఉన్నాడని వస్తుంది. అది వాడు మన దగ్గర వసూలు చేసిన ఇట్లా సంపాదించిన సొమ్ము వాడు ఎల్లులకు ఖర్చు పెడుతున్నాడు. పైసలు ఖర్చు పెట్టి దానికి మంచి హోటల్లో పెట్టి మంచి రెస్టారెంట్లో తీసుకొని తినబెడితే రోజుకు దానికి $200 తక్కువ $200 ఇంకెక్కువ ఖర్చు పెడితే అది వస్తుంది. పుట్టిన ఎందుకు వస్తుంది? అదే చైనాలో పోయిండు, పోయి ఒక పోరి వీటితో అన్నిట్లో వచ్చింది. మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేష్ పైసలు ఇస్తే వస్తా అంటుంది. అది నువ్వు ఎవరితోనే తీసుకో, ఎందుకు రారు? మెక్సికోలో కానీ ఏ దేశం అన్నావో ఉట్టిగా కూర్చున్న దగ్గర పైసలు వస్తాయంటే ఎందుకు రారు? నువ్వేం పని చేసేది లేదు. ఇంత పండుకోవాలి, వాటితో ఏడిపోతే అడు తిరగాలి. వాడు తెలుగులో చెప్తే తెలుగులో వాడు చెప్పింది రిపీట్ చేయాలి. ఇంతే కదా. నీ వ్యవస్థ నీకున్నది బలహీనత. అది
ఇక అంటే వాడు సొక్కం పొక్క అన్నట్టు పక్కని అందరినీ అవమానకరంగా ఇచ్చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. మరి నేను కూడా ఇక్కడ పక్కన ఒక పోరిని నిలబెట్టుకొని ఇట్లా తీయగా ముద్దులో దాన్ని మూతిలో మూతి పెట్టు దాని మూతిలో ఏదో నింపించుకుంటే నేను కూడా చెప్తా వీడియోలు. అది కాదు కదరా నాయన. ఆ పర్పస్ అది ప్రైవేట్గా చేయాల్సినవి ప్రైవేట్గా చేసుకుంటావు. నిజంగా చేయాలన్నాడు వాడు ప్రైవేట్గా చేసుకుంటాడు. అది పబ్లిక్ డిస్ప్లే చేసేది కాదు కదా. అంటే నీ వ్యూస్ కోసము కథలు పడుతున్నావు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అడిగితే మరి పెళ్లి చేసుకోవా, మరి భారతదేశం రావా, ఎన్నేళ్ళు ఉంటావు గిట్లా అని ఆయన అడుగుతున్నాడు సజ్జనార్ గారు. అడిగితే వండుకున్నాక ఒకటే కూర, అడుక్కున్నానికి 60 కూరలు అని చెప్తున్నాడు వాడు పబ్లిక్ గా. అంటే వాడు ఎంత విచ్చలవిడితనం చేస్తున్నాడు అనేది మీరు గమనించాలి. అర్థమైందా? అది దౌర్భాగ్యం. అంటే వీని ఛానళ్ళలో ఇంట్లో దాన్ని మళ్ళీ ఆ అమ్మాయిని ఎట్లా పెడతాడు, స్విమ్మింగ్ పూల్ లా అది చిన్న బిక్నీలు దాదాపు బట్టలు లేకుండా ఉండేటట్టు ఉండేటివి పెడతాడు. అంటే ఇంట్లో వాళ్ళు అందరు ఎట్లా చూస్తారని వీడియోలు, కుటుంబం అంతా కూర్చొని ఉంటారు. అది బట్టలు లేకుండా దాని బ్యాక్ కింద అన్ని చూపెడుతుంటే అందరు ఉన్న దగ్గర ఎట్లా చూడొస్తుందని వీడియోలు. అంటే ఎంత మళ్ళీ నేను పత్తి వ్యాపారమే చేస్తా, చిక్క అక్క ఇట్లా, లేకపోతే ఇప్పుడు సన్నీ యాదవ్ని తెలంగాణ యాసలు ఎక్కిరిస్తుంటాడు. ఆంధ్రోడు తెలంగాణ మాట్లాడితే ఎంత గలీజ్ ఉంటుంది. అంటే ఎంత కవరం ఎక్కింది. మళ్ళీ ఈ దరిద్రుడు ఇట్లా అడ్డదారులలో వాని వ్యూస్ పెంచుకొని ఇట్లా పైసలు సంపాదించుకొని మళ్ళీ మనకి ఎవరెస్ట్ ఎక్కుతా, నేను ఆ గుట్ట ఎక్కుతా, నాకు పైసలు ఇయ్యి, నాకు దానం చేయాలని అడుక్కుంటాడు వాడుకో. మరి గన్ని పైసలు వచ్చినాక మళ్ళీ నాకు ఆదాయం 1,30,00,000 ఒక నెలలో ఇన్ని కోట్లు వచ్చినాయి అంటాడు. అన్ని కోట్లు వచ్చినాడు ఎందుకు అడుక్కుంటాడు? అన్ని కోట్లు వచ్చినాడు నేను ఎవరెస్ట్ గుట్ట ఎక్కుతా నాకు పైసలు ఇవ్వని ఎందుకు అడుక్కుంటాడు? నేను ఇంకో గుట్ట ఎక్కుతా నాకు పైసలు, ఇంకో ప్రపంచం ఇంత పోతా, అంటార్కిటికా పోతా, నాకు పైసలు ఎందుకు అడుక్కుంటాడు? నీకు పైసలు వచ్చినాక మన 4 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ నాయనను వాడు బ్యాంకాక్లో కలిసిండాడు. ఎందుకురా బ్యాంకాక్లో కలిసినావు? మరి వీడు మెక్సికోకి పోతాడు, వీడు అమెరికాకి పోతాడు, ఇంకో దేశం పోతాడు, ఇన్ని దేశాలు తిరిగినాడు, బ్యాంకాక్ ఎందుకు తీసుకొచ్చిండ వాడు? ఆడే చెప్తుండు. నా సొంత కవితం చెప్తలే, ఆడే చెప్తున్నాడు. ఎందుకంటే అంటే బ్యాంకాక్ అయితే 8,000కి టికెట్ వస్తుందంట. మరి ఈ బాడక లక్షలు పెట్టి టికెట్ కొనుక్కొని పోతున్నాడు కదా వేరే దేశాలకి. మరి అయ్యవాకి 8,000 టికెట్ ఎందుకురా? మళ్ళీ వీడు నిజంగా అన్ని కోట్లు వచ్చినోడు ఏది వాడు హాస్టల్ ఎందుకుంటాడు? మంచి హోటల్ ఉండొచ్చు కదా. అంటే వాడు చెప్పే ఆదాయము తప్పే, వాడు చెప్పే ఇన్ఫర్మేషను తప్పే. గతి లేక ఏ పని చేసే ఇది లేక ఏది అట్లా తిరుగుతున్నాడు వాడు. ఓకే, ఎందుకంటే అట్లా తిరిగి ఏదో చూపెట్టు కంటే కూడా వాడు ఎంజాయ్ చేసుడే ఎక్కువ. అమ్మాయిలతో ఎంజాయ్ చేసే రోగమే ఉంది వానికి. కాబట్టి గందు కోసం తిరుగుతుంటాడు తప్ప వాడు చేసేది ఏం లేదు. దొంగ నా కొడుకు పొద్దుగా ఆలేసి అందరిని ఎక్కిరిస్తాడు. అర్థమైందా? ఇక లాస్ట్ బెట్టింగ్ యాప్ల గురించి చెప్తా. బెట్టింగ్ యాప్లు అనేది ఇవాళ క్యాసినోలు ఉన్నాయి. ఏంది? ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు, గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు. ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు, పారబోసుకోడు. ఎవడన్నా ఉచితంగా ఇస్తుంటే దానికి వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సిమిలర్లీ ఈ యొక్క క్యాసినో ఇవాళ క్యాసినో పోతారు. అమెరికాలో క్యాసినోలు ఉన్నాయి. కసినో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఊర్లకి వెళ్ళి వచ్చి కసినో పక్కకే పెద్ద హోటల్ కడుతున్నాడు. ఓకే, సో కట్టి వాళ్ళ వచ్చి వీకెండ్ నుండి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా 4 పైసలు వస్తాయని ఆశతోటి ఉన్న వాళ్ళు సంపాదించిన పైసలన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేసి దోసుకుంటారు. కసినో పెట్టినోడు ధనవంతుడు అవుతాడు కానీ ఆడిన వాళ్ళు కారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఎప్పుడైనా టైంపాస్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక $100 అనుకో, పోతేవే అనుకొని ఆడుకోవాలి. అది ఫన్ కోసం. అట్లా ఆడుకుంటే ఏం కాదు. కానీ ఇక అలా $100 పెట్టి $1,000 సంపాదిస్తా, $10,000 సంపాదిస్తా అంటే అట్లా అది సాధ్యమే కాదు. అట్లా ఎవడు పైసలు ఫ్రీగా వారబోయాడు. అట్లా నిజంగా లాటరీ గెలిచిన వాళ్ళు కూడా ఎవడు ఇవాళ ధనవంతులు లేడు. పైసలు సంపాదించాలంటే పని చేసుకో, వ్యాపారం చేసుకో, అట్లా సంపాదిస్తావు. కానీ ఈ గ్యాంబ్లింగ్ లో సంపాదించారు. ఓకే, సేమ్ థింగ్ విత్ ఆన్లైన్ గేమ్స్ అయినా అదే పరిస్థితి. ఎస్ అన్నప్పుడు అది వద్దురా అయ్యా అని అందరం చెప్తున్నాము, ఇంకా చెప్పాలి. ఓకే, దాంట్లో కాదంటలేను. అవసరమైతే గవర్నమెంట్ ద్వారా చట్టాలు తెప్పించుకోవాలి. ఓకే, అది కరెక్ట్ మెథడ్. సో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్టింగ్ లో అందరు ప్రమోట్ చేసిండ్రు. స్టార్టింగ్ లో వీడు కూడా ప్రమోట్ చేసిండు, నా అన్వేషణ గాడు. అట్లనే మిగతా ఆమె పేరేంది, శాలిని, మైక్రేజీ శాలిని, ఆమె ప్రమోట్ చేసింది. అట్లా దాదాపు అందరు ప్రమోట్ చేసిర్రు స్టార్టింగ్ లో. తెలియక 4 పైసలు వస్తున్నాయని ఆశతోటి వాళ్ళకి తెలియక ప్రమోట్ చేశారు. అట్లా వాళ్ళకి తెలుసుకొని అన్ని అయిపోయే వరకు అందరికి నష్టం జరగాల్సిన జరిగింది. ఇప్పుడు వాడు ఆపేసిండు, మిగతా వాళ్ళు కూడా ఆపేసారు.
అయినాక ఇప్పుడు ఏం చేస్తున్నా లోకల్ బాయ్ నాని అనేది వాడు 3 ఏళ్ల కిందటి వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వాడి మీద చూసి ప్రచారం చేస్తున్నాడు ఈ నా అన్వేషణ గాడు. ఆ లోకల్ బాయ్ నాని ఆయన కూడా చెప్పిండు, నేను ఇప్పుడు చేయలేదు రా అయ్యా, అది 3 ఏళ్ల కింద రా అని చెప్తే కూడా వీడు కావాలని వీని పబ్లిసిటీ కోసం అందరినీ చిన్న చేసి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఎవరన్నా వాళ్ళకి తెలియకపోతే చేస్తే వాళ్ళకి మంచి మాటలతో చెప్పుదాం, అట్లా వద్దురా అయ్యా దానివల్ల నష్టం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పుదాం, కాదంటలేను. ఓకే, అంతకంటే గొప్పది ఏంది? ఇలా బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది వాడు ఎలక్టోరల్ బాండ్స్ గేమింగ్ కంపెనీ వాడే. గేమింగ్ కంపెనీ వాడిని అలో చేస్తుంది, వాడిని వ్యాపారం చేసుకొని ఇస్తుంది వాడు మోడీయే, బీజేపీయే. మరి వాడిని ప్రశ్నించు, ఆ చట్టం తెచ్చి గేమింగ్ కంపెనీని బ్యాన్ చేసినట్టు ఎవడొద్దన్నాడు? వాళ్ళకి తెలియక పాపం పిల్లలు ఏదో చేస్తే ఎస్ వాళ్ళకి అవగాహన చేపిద్దాం, లేకపోతే అఫీషియల్ గా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేపిద్దాం. అంతేగాని వాళ్ళని బతుకుదరి మీద కొడతా, నువ్వు మాత్రం శవాల మీద పాలాలు ఏరుకుంటా, కానీ మిగతా వాళ్ళందరినీ వాళ్ళ ఎవరి వ్యూస్ రాకుండా చేస్తా, వాళ్ళ యూట్యూబ్ ఎందుకు చేస్తావు? ఎందుకు వాడు బతుకొద్దా? వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకొద్దా? నువ్వు ఒక్కనే బతకాలనా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించండి మిత్రులారా. దరిద్రుడు అన్నాడు, ఏ విషయం మీద అవగాహన ఉండదు, ఇటువంటి చరిత్ర గురించి